దేవుని సన్నిధిలో మనుష్యులు బ్రతుకున్నట్లు, ఆయన మనతో కాపురముండునట్లు మనుష్యుని యొక్క ప్రయాణం 3 దిశలుగా వెళుతోంది. మనం చచ్చిపోయి ఎక్కడికో వెళ్ళేది కాదు. మన ప్రయాణం తోటలో మొదలైంది. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానంతో కూడిన ఆశీర్వాదంతో మొదలైంది. ఆ తోటలో ఉన్నటువంటి ప్రయాణం అరణ్యం గుండా వెళుతోంది, నగరాల గుండా వెళుతోంది, దేవుని రాజ్యము గుండా వెళుతోంది. ఆ రాజ్యములో దేవుని సన్నిధి, ఆ రాజ్యంలో దేవుని ఐక్యత, ఆ రాజ్యంలో మనుషులందరినీ ఐక్యపరిచేటటువంటి ఆయన చేసిన నిబంధన చివరకు దేవుని రాజ్యము సంపూర్ణముగా ఇంకొక నగరంగా మారబోతుంది. ఏంటా నగరం? తన భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెండ్లి కుమార్తె వలె నూతన యెరూషలేము అలంకరింపబడి భూమి మీదికి దిగి రాబోతోంది. ఆ నగరంలో మనం నివాసం చేయబోతున్నాం. ఆ నగరంలో దేవుడు మనతో కాపురం ఉండబోతున్నాడు. ఆయన సన్నిధిలో, ఆయన ముఖ కాంతిలో మనం ఉండబోతున్నాం. భూమి ఆకాశములు ఐక్యపరచబడి నూతన ఆకాశము నూతన భూమి అనేటటువంటి దేవుని నూతన సృష్టిలో మనం ఉండబోతున్నాం. ఇది మన ముందు నడిచిన వారు, మనకు వాక్యోపదేశం చేసిన వారు నేర్పినటువంటి సత్యం. అర్థమవుతుందా? ద రియాలిటీ, ద ట్రూత్ ఆఫ్ బైబిల్ ఈజ్ గాడ్ కమింగ్ అండ్ డ్వెలింగ్ విత్ అస్. దేవుడు వచ్చి మన మధ్య నివాసం చేయటం, మనం ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు. దేవుడు వచ్చి మన మధ్య నివాసం చేస్తాడు. ఆ నూతన సృష్టిలో తండ్రి లేని నువ్వు తండ్రిని కనుగొంటావు. హల్లెలూయా. నాకు నిజమైన తండ్రి కనిపిస్తాడు. నా నిజమైన తండ్రి దగ్గరికి వెళ్ళి నేను హత్తుకుంటాను. ఆయన నా కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తాడు. దాట్ ఈజ్ వాట్ యువర్ గాడ్ ఈజ్ డూయింగ్. దాట్ ఈజ్ వాట్ యువర్ ఫాదర్ ఈజ్ డూయింగ్. నీ తండ్రి చేసేటటువంటి పని